8 రోజులుగా హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నా. ప్రతిరోజు కొత్త దుర్గామాత ఐడియల్స్, కొత్త మండపాలు, కొత్త ఎనర్జీతో. కానీ ఈరోజు మీరు చూడబోతున్న మండపం చూస్తే లిటరలీ గూస్ బంప్స్ వస్తాయి. మీరుపేట నుంచి అల్మాజ్ గూడ, అలానే బాలాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతి ఐడియల్ డివోషన్, క్రియేటివిటీ కలిసిన ఒక లివింగ్ ఆర్ట్లా ఉంటుంది. అంతేకాకుండా అల్మాజ్ గూడలో అక్షర్ధామ్ స్టైల్లో ఉన్న దుర్గామాత మండపం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదైతే ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. దీని గురించి అయితే సపరేట్ వీడియో ఉంది, దాన్ని కూడా మీరు వాచ్ చేయాల్సిందే. ఇది నా హైదరాబాద్ దుర్గాదేవి ఫెస్టివ్ జర్నీ. నేనైతే డే 8 గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ 7 days గురించి మొత్తం సిటీని ఎక్స్ప్లోర్ చేసి డీటెయిల్గా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్లోని ప్రతి దుర్గామాత మండపాన్ని క్యాప్చర్ చేసి సపరేట్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అలానే కొన్ని మండపాల గురించి అయితే స్పెషల్ అండ్ డీటెయిల్ వీడియోస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. మీరు ఇంకా ప్రీవియస్ డేస్ వీడియోస్ని కానీ చూడకపోతే తప్పకుండా చూడండి. హైదరాబాద్ దుర్గామాత ఉత్సవాలు ఎలా ఉంటాయో మీకు కూడా అర్థమవుతుంది. ప్రతి వీడియోలో యునిక్ ఐడియల్స్, లైట్నింగ్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ కలిసి ఉంటాయి. మరి ఇప్పుడు డే 8లో మనం వెళ్ళబోతున్న ఏరియాల గురించి తెలుసుకుందామా? మీర్పేట్, అల్మాజ్గూడ్, టీఎంఆర్ ఎన్క్లేవ్, బాలాపూర్, బడగన్పేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, రెగిమెంటల్ బజార్, ఇంకా మరికొన్ని సర్ప్రైజ్ స్పాట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి, ఈ సర్ప్రైజింగ్ ఐడియల్స్ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి. మీర్పేట్ లెనిన్ నగర్లో ఉన్న ఈ ఐడియల్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. గత 26 years నుంచి ఈ ఐడియల్ సెటప్ చేస్తున్నారు. అండ్ ఈ ఐడియల్ అయితే అన్ఇంటరప్టెడ్ డివోషన్ అని చెప్పుకోవాలి. కరోనా టైంలో కూడా లిమిటెడ్ క్రౌడ్తో గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు ఈ మండపం అయితే. మీర్పేట్ మొత్తానికి ఈ మండపం చాలా హైలైట్ అని చెప్పుకోవాలి. సింపుల్ డెకరేషన్తో చుట్టుపక్కల ఉన్న భక్తులంతా వచ్చి హారతలిస్తూ స్పెషల్ పూజలు చేస్తూ మొత్తానికి ఒక డివైన్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి. అలానే కొన్ని దుర్గామాత మండపాల దగ్గరికి వెళ్తున్నప్పుడు క్రికెట్ ఫీవర్ అయితే అస్సలు తగ్గట్లేదని చెప్పుకోవాలి. కొన్ని దుర్గామాత మండపాల దగ్గరికి వెళ్ళేటప్పుడు సెటప్ చాలా సింపుల్గా ఉన్న భక్తి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. భజనలు, అలానే సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తుంటే కనుల పండగ అనిపించింది నాకైతే. అండ్ అలానే క్రికెట్ ఫీవర్ కూడా ఏ మండపంలో తగ్గట్లేదు. చాలా మండపాల్లో క్రికెట్ మ్యాచ్ లైవ్ సెటప్ చేసుకొని చూస్తున్నారు భక్తులంతా. అలానే కొన్ని మండపాల్లో అయితే LED స్క్రీన్ పైన కూడా క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూపిస్తున్నారు. ఈ వీడియోలో మీరు కూడా చూస్తారు క్రికెట్ క్రేజ్ ఎలా ఉంటుంది భక్తులకి, అలానే ఇండియాలో అని. అంతేకాకుండా బెంగాల్ దుర్గా ఉత్సవాలంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. సికింద్రాబాద్లో ఉన్న ఈ 2 ప్లేసెస్లో బెంగాల్ ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. ఈ విగ్రహాన్ని ఎందుకు ఇలా తయారు చేస్తారు అనే డీటెయిల్స్ చెప్తూ ఒక సపరేట్ వీడియోని చేశాను. అసలు కోల్కతాలో ఈ దుర్గామాత ఉత్సవాలు ఎందుకు అంత గ్రాండ్గా చేస్తారని ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మీరు వాచ్ చేసినట్టయితే మీకు చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. మీరు కూడా ఈ వీడియోని ఒకసారి క్లియర్గా చూడండి. మీ అభిప్రాయాన్ని లాస్ట్లో కామెంట్లో మెన్షన్ చేయండి.
ఇది నా డే 8 హైదరాబాద్ దుర్గాదేవి జర్నీ. మీర్పేట్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతి దుర్గామాత ఐడియల్ చాలా యూనిక్గా, పవర్ఫుల్గా, ఎమోషనల్గా ఉన్నాయి. హైదరాబాద్లో దుర్గాదేవి ఫెస్టివల్ అంటే కేవలం పూజ కాదు, ఇది డివైన్, కల్చర్, క్రియేటివిటీ కలిపిన అల్టిమేట్ సెలబ్రేషన్. మీకు ఏ ఐడియల్ బాగా నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా నెక్స్ట్ వీడియోలో నా డివైన్ జర్నీని కంటిన్యూ చేస్తూ డే 9 వీడియో కూడా పోస్ట్ చేయబోతున్నాను. అలానే గణేష్ చతుర్థి టైంలో కూడా నేను హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తూ గణేష్ విగ్రహాలని క్యాప్చర్ చేశాను. ఆ వీడియోను కూడా మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. హైదరాబాద్ సెలబ్రేషన్స్ మొత్తం మీ కళ్ళ ముందు ఉంటాయి ఈ 2 ప్లేలిస్ట్ని మీరు వాచ్ చేసినట్టయితే.